న్యూజిలాండ్తో కీలక సిరీస్కు టీమిండియా సిద్ధమవుతోంది. ఈ నెల 11వ తేదీ నుంచి 3 వన్డేలు జరగనుండగా 21వ తేదీ నుంచి 5 టీ20లు జరుగుతాయి. ఈ సిరీస్లో బ్రేక్ చేయడానికి సిద్ధంగా ఉన్న రికార్డులు, దాంతోపాటు సిరీస్ ఆసక్తికర స్టాట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. మరో 25 పరుగులు చేస్తే అంతర్జాతీయ క్రికెట్లో తక్కువ మ్యాచుల్లో 28,000 పరుగులు పూర్తి చేసిన క్రికెటర్గా విరాట్ కోహ్లీ నిలుస్తాడు. ఇప్పటి వరకు ఈ రికార్డు 644 మ్యాచులతో సచిన్ పేరున ఉంది. సిరీస్లో తొలి వన్డే విరాట్కు 624వది కావడం గమనార్హం. విరాట్ మరో 42 పరుగులు చేస్తే అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ల జాబితాలో రెండో స్థానానికి చేరుతాడు. 28,016 పరుగులతో కుమార సంగక్కర ఆ ప్లేస్లో ఉన్నాడు. తొలి స్థానంలో ఉన్నది సచిన్ అని మీకు తెలిసే ఉంటుంది. ఈ సిరీస్లో 94 పరుగులు చేస్తే సచిన్ సాధించిన మరో రికార్డును కోహ్లీ అధిగమిస్తాడు. కివీస్ పై వన్డేల్లో ఇప్పటి వరకు అత్యధిక పరుగులు చేసింది సచిన్. 1657 పరుగులతో విరాట్ రెండో ప్లేస్ లో ఉన్నాడు. రోహిత్ శర్మ ఈ సిరీస్లో మరో 224 పరుగులు చేస్తే వన్డే క్రికెట్ లో అత్యధిక పరుగులు చేసిన వారి జాబితాలో జాక్వెస్ కలీస్ ఇంజమామ్ ఉల్ హక్ ని దాటేసి 7వ స్థానానికి చేరతాడు. కివీస్ పై అత్యధిక వన్డే సెంచరీలు చేసింది వీరేంద్ర సెహ్వాగ్, విరాట్ కోహ్లీ. ఇద్దరూ చెరో 6 శతకాలు బాదారు. ఇప్పుడు విరాట్ మరో సెంచరీ చేస్తే టాప్ ప్లేస్ లోకి వెళ్లిపోతాడు. శుభ్మన్ గిల్ ఈ సిరీస్ లో 225 పరుగులు చేస్తే సౌత్ ఆఫ్రికా ప్లేయర్ హషీమ్ అమ్లా రికార్డ్ గల్లంతవుతుంది. 57 ఇన్నింగ్స్ లో హషీమ్ 3000 పరుగుల మార్కు దాటాడు. 3 మ్యాచులు కలిపి గిల్ ఆ పరుగులు చేస్తే వేగవంతమైన ఇండియన్ బ్యాటర్ అవుతాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ సరసన నిల్చే అవకాశం సూర్యకుమార్ యాదవ్ కి ఈ సిరీస్ ఇవ్వనుంది. సూర్య 246 పరుగులు చేస్తే టీ20ల్లో 3000 పరుగులు చేసిన వారి జాబితాలో చేరతాడెడతాడు. హార్దిక్ పాండ్యా ఈ సిరీస్ లో వికెట్ల వేట కొనసాగిస్తే అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్ల జాబితాలో పాండ్యా టాప్ లోకి రావచ్చు. ఈ లిస్ట్ లో హర్షదీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా టాప్ 2లో ఉన్నారు. తొలి వన్డే జరగబోతున్న కోటాంబి మైదానం పేరిట కూడా ఓ రికార్డ్ నమోదు కానుంది. ఈ వేదికపై ఇదే తొలి అంతర్జాతీయ మ్యాచ్ కావడం గమనార్హం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇది మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి న్యూస్ కోసం సబ్స్క్రైబ్ కొట్టండి.